నమస్తే శ్రీ సత్యన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టి ఈ ప్రాంత అభివృద్ధికి స్థానిక శాసనసభ్యులను కలుపుకొని కృషి చేస్తానని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొత్తపట్నం మండలం అల్లూరు నుండి చేజర్ల వెళ్లే మార్గంలో ముదిగొండ వాగుపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్తో కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలో వంతెన నిర్మాణానికి 8.26 కోట్లు నిధులు మంజూరైనట్లు ఎంపీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, గ్రామాలను అనుసంధానం చేస్తూ వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఒంగోలు మండలంలోని చేజర్ల ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ వంతెన ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఎంపీ అన్నారు. ఎంతో ఆవశ్యకతతో కూడుకున్న ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ఈ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారని అన్నారు. త్వరితగతిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఎంపీ కోరారు. ముదిగొండ వాగు బ్రిడ్జి నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు పట్టణం నుండి కరవది ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో తాగునీరు, మౌలిక వసతుల కల్పనకు 15 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఐయు ఈఈ రతన్ బాబు, డిఈ రమణయ్య, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, తెలుగుదేశం పార్టీ నాయకులు రాచగొర్ల వెంకట్రావు, సింగరాజు రాంబాబు, బండారు మదన్, కాంట్రాక్టర్ శ్రీనివాసరావు, కొత్తపట్నం మండలం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, జ్ఞానం సుబ్బారావు, జంపాని రామచంద్రరావు, బలగాని వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అల్లూరు ఆర్ఎన్బి రోడ్ నుండి ఆలూరు మీదుగా చేజర్లకి పోవు రహదారిలో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది కూడా ఇది దాదాపు 8,20,00,000 రూపాయలతో పిఎంజిఎస్వై 3 స్కీమ్లో కూడా దీనిని ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. ఇందుకు ముఖ్య అతిథిగా కూడా గౌరవ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారు కూడా రావటం, అదేవిధంగా రియాజ్ గారు, అందరి మిత్రులు అందరూ కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా రోడ్ల నిర్మాణం అనేది కూడా సాగించాలి. బ్రిడ్జిల కనెక్షన్ ఇక్కడ నుంచి ఏంటంటే ఇప్పుడే చెప్పారు జనార్దన్ గారు చెప్పినట్టుగా కూడా కరవదికి కూడా వెళ్ళేదాని కొరకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కొప్పోల నుంచి కరవది కూడా రోడ్డు మార్గం కూడా తయారు చేయడం అనేది ఇప్పుడు ఈ చేజర్లకు వెళ్ళేదాని కొరకు ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగపడుతుంది. అది 8,26,00,000 రూపాయలు అనేది అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ గారికి కూడా కోరుకునేది ఏమిటంటే త్వరగా కూడా పూర్తి చేయమని చెప్పి ఆయన కూడా తెలుపుకుంటూ ఈ బ్రిడ్జి ఆవశ్యకత అనేది చాలా కాలంగా ఇక్కడ ఉన్న రైతులు ఎన్నో విధాలుగా ఎదురు చూస్తున్న ఈ బ్రిడ్జ్ ఇది ఈరోజు రావటం అనేది ముఖ్యంగా మనం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ముదిగొండ వాగు మీద మనకి అన్నీ కూడా మండలాల నుంచి ఈరోజు అల్లూరు నుంచి మళ్ళీ చేజర్లు వెళ్ళడానికి లింక్ రోడ్స్ ఉండే అన్నీ కూడా ఈరోజు ఒక్కోటి కూడా మేము చేస్తూ వస్తున్నాం. ఈరోజు అదివరకు కొప్పోల నుంచి కరవాదికి ఒక లింక్ రోడ్డు ఆ రోజు ఏర్పాటు చేసాం. ఎందుకంటే ఒక మండలం నుంచి ఇంకో మండలానికి ఊరంతా తిరిగి వచ్చేది కాకుండా డైరెక్ట్గా యాక్సెస్ ఉండే విధంగా ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొకటి కూడా మనకి గుండమాల నుంచి గుండాయిపాలెం కూడా దాన్ని కూడా కలుపుతాం. పట్టపాలాలు వీళ్ళందరూ కూడా నేరుగా వచ్చే విధంగా ఎక్కడికక్కడికి లింక్ రోడ్స్ అనేది అవసరం అని చెప్పేసి ఈరోజు ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఈ బ్రిడ్జి 8 కోట్లతోటి ఈ బ్రిడ్జి నిర్మాణం ఒక 6 నెలలు 7 నెలల్లో ఇది కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత చేజర్ల నుంచి నేరుగా మనకి అల్లూరు వచ్చేటట్టుగా ఒక మంచి రోడ్డు అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఊరంతా తిరిగి రాకుండా చేయడానికి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. సిమెంట్ రోడ్ అనేది ప్రతి ఊర్లో డ్రైనేజెస్, సిమెంట్ రోడ్స్, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కంప్లీట్ చేయడానికి ఫస్ట్ ఫేజ్లో సిమెంట్ రోడ్లు పెట్టాం. పూర్తిగా 15 కోట్లకి దాదాపు 2 మండలాల్లో సిమెంట్ రోడ్లు కంప్లీట్ అయ్యే విధంగా ఏ ఊర్లో కూడా ఇంకా మాకు రోడ్డు లేదు అనేది అడగకుండా దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి దాన్ని కూడా రెడీ చేస్తున్నాం. అది రేపు 15వ తారీఖు శాంక్షన్ అవగానే టెండర్కి పిలిచి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. మనకు పల్లెటూరుల్లో కావాల్సిన వసతులన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి మేమంతా కూడా కలిసి చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం.
విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేందుకు హైదరాబాద్, మద్రాసు లాంటి మహానగరాలకు వెళ్లే పని లేకుండా ఒంగోలులో గుప్తాస్ గోల్డ్ హౌస్ షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, మాజీ మంత్రి సిద్ధార్ రాఘవరావు అన్నారు. నగరంలోని కర్నూలు రోడ్ సాగర్ హోటల్ జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గుప్తాస్ గోల్డ్ జ్యువెలరీ షోరూంను వీరు ప్రారంభించారు. గుప్తాస్ అంటేనే క్వాలిటీకి మంచి పేరు అని, అలాంటి సంస్థ బంగారు ఆభరణాల వ్యాపార రంగంలోకి రావడం బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త అన్నారు. నగరంలో కర్నూలు రోడ్లో వివిధ సంస్థలకు చెందిన మాల్స్ రావడం శుభ పరిణామమన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, పారిశ్రామికవేత్త సిద్ధా హనుమంతరావు, టీడీపీ నాయకులు బండారు మదన్, తాత ప్రసాద్, గుప్తాస్ గోల్డ్ హౌస్ యజమానులు వీరబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. ఈరోజు ఒంగోలు పట్టణంలో ఒక మంచి షోరూమ్ ఓపెన్ కావటం, ఇప్పటివరకు చూస్తున్నాం మనం. జ్యువెలరీ షాప్స్, క్లోతింగ్ షాప్, శారీసు, ఇవన్నీ కూడా అన్ని రకాల రెస్టారెంట్స్ కూడా నగరానికి కావాల్సిన హంగులన్నీ కూడా ఏర్పడటం అనేది ఒంగోలులో ప్రముఖమైన వ్యాపారస్తులందరూ కూడా, ప్రతి ఒక్కరూ ఇక్కడ నివసిస్తున్న కుటుంబాలందరూ కూడా ఒక మంచి షోరూమ్ ఒకటి తయారు చేసి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గుప్తాస్ గోల్డ్ హౌస్ వారు కొత్త షోరూమ్ని వాళ్ళు ఓపెన్ చేసుకున్నందుకు వారికి మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా కూడా కాంప్లిమెంట్స్ కూడా చెప్తూ వారిని కూడా ఇటువంటి అంటే జ్యువెలరీ షాప్ అని అంటేనే చాలా ఖరీదైన విషయం ఇది. అంటే దీనికి ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ కావాలి. గుప్తాస్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కూడా నేను తెలుపుతూ, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వాళ్ళు ఎంతో విధంగా కూడా ముందుకు సాగుతారు. గుప్తాస్ అనగానే ఒక బ్రాండ్ నేమ్ ఒంగోలులో కూడా, ఎందుకంటే వాళ్ళు బిల్డర్స్గా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక క్వాలిటీగా వాళ్ళు ఇవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎక్కడ ప్రాజెక్ట్ చేసినా కూడా ఇమ్మీడియట్గా సేల్ అయ్యే పరిస్థితులు ఉన్నాయంటే వాళ్ళు ఎప్పుడు కూడా లాభాల కంటే క్వాలిటీని మెయింటైన్ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ గోల్డ్ షాప్లో కూడా వాళ్ళంతా కూడా రావటం, ఈరోజు గోల్డ్ షాప్కి మేము ఎంపీ గారు, అదేవిధంగా మన రాఘవరావు గారు, రియాజ్ గారు, మన హనుమంతరావు గారు, పెద్దలంతా కూడా చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ప్రజలు కూడా ఇదివరకు అన్నీ కూడా మన దగ్గరికి వస్తూ ఉన్నాయి. మనం కూడా బట్టల షాప్ ఓపెన్ చేసాం. ఈరోజు ఒంగోలులో లేనిది అంటూ ఏది లేకుండా అన్ని షోరూమ్స్ కూడా ఒంగోలులోనే అందుబాటులో, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒంగోలులో కూడా అన్నీ వస్తూ ఉన్నాయి. ఇది చాలా సంతోషం. గుప్తాస్ అనేది మాగుంట గారు చెప్పినట్టు ఒక బ్రాండ్. అది వీళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఒంగోలు పట్టణం కానీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో వారికి మంచి ఇమేజ్ ఉంది. అదే పద్ధతిలో వీరు ఈరోజు ఒక గోల్డ్ షోరూము ఒంగోలుకి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అందువల్ల నేను భగవంతుడు కోరుకుంటున్నాను, తప్పకుండా ఈ గోల్డ్ బిజినెస్ బాగా విజయవంతంగా. గుప్తాస్ గోల్డ్ హౌస్ ఓపెనింగ్కి వచ్చిన మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, రాఘవరావు గారు, రియాజ్ గారికి అందరికీ నమస్కారాలు. అదేవిధంగా గుప్తాస్ అంటే గుడ్ విల్కి, గుడ్నెస్కి మరో పేరు.
అలాంటి గుప్తా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుప్తా గోల్డ్ హౌస్ స్టార్ట్ చేసి చాలా విజయవంతంగా ఈ గోల్డ్ షాప్ జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ యొక్క యూనిటీయే వాళ్ళ సక్సెస్ కారణం. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని రామ్నగర్లోని మాగుంట కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మాగుంట అభిమానులు కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. వారి వారి సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవి ఇక్కడ జరిగిన ఆ ముందు మీరు కాలంలో పోయిందా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు సమక్షంలో నగరంలోని 24వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, భర్త బేతంశెట్టి హరిబాబు, కుమారుడు సిద్ధార్థ టీడీపీలో చేరారు. రామ్నగర్లోని మాగుంట కార్యాలయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, దామచల్ల జనార్దన్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, చెంగల్శెట్టి అశోక్, 24వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి చెంగల్శెట్టి మంగ, ఊసా మధుబాబు, రాచగొర్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మీరు ఇటు కొంచెం వెల్కమ్ రండి. అన్నా మీరు కొంచెం మీరు ఫార్మాట్ తీసుకుంటారు సురేష్. అన్ని రాళ్ళు ఇంకా మీ బులెటిన్లో చిన్న విరామం. ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారంతో పాటు వారి అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నగరంలోని ఎంహెచ్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు టీజీ వెంకటేష్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేశారని దామచర్ల అన్నారు. జిల్లాలో 80% పైగా ఆర్యవైశ్యులు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి పార్టీ అభివృద్ధిలో మంచి ఫలితాలను తీసుకురాగలిగారని అన్నారు. నూతన కార్యవర్గం ఆర్యవైశ్యుల అభివృద్ధికి పనిచేస్తూ ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టితో పాటు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావాలని, సానుకూలంగా సమస్యలను పరిష్కరించడానికి వీలవుతుందని తెలిపారు. నూతన కార్యవర్గానికి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్యవైశ్యులకు దిక్సూచిగా కొనిజేటి రోషయ్య నిలిచారని టీజీ వెంకటేష్ అన్నారు. ఆర్యవైశ్యులకు ఎలాంటి సమస్యలు వచ్చినా
రోసయ్య సున్నితంగా పరిష్కరించారని తెలిపారు. కీర్తిశేషులు కొనిజేటి రోసయ్య తనను మాగుంట శ్రీనివాసుల శెట్టిగా అభివర్ణించారని, ఎందుకంటే ఆర్యవైశ్యులతో ఆయనకు ఉన్న సంబంధం తన కుటుంబానికి ఉందని మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా నూతన అధ్యక్షులుగా కోట హనుమంతరావు, ప్రధాన కార్యదర్శిగా ఆకుతోట శ్రీనివాసులు, కోశాధికారిగా మొక్కలగడ్డ సురేష్ ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలోని ఆర్యవైశ్య ప్రముఖులు నూతన కార్యవర్గాన్ని దుస్సాలువతో సత్కరించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా 99% ఆర్యవైశ్యులంతా కూడా తెలుగుదేశానికి ఓట్లేసి మంచి మెజార్టీతో ఆ సభ్యులందరూ కనిపించిన ఘనత కూడా మన ఆర్యవైశ్యులని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలు అంతకు ముందు ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డారు. నా నోటీసులు చాలా వచ్చినాయి. షాపులు మీరు చేసే వ్యాపారాలు ఇబ్బంది పెట్టారు, షాపుల మీద పడ్డారు. అదేవిధంగా కేసులు మీద జరిగించారు. ఈ ఆస్తులు ఆస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో చేశారు. కానీ ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పాలన జరుగుతూ ఉంది. ఆర్యవైశ్యులందరికీ అండగా ఉంటాం. ఎక్కడా కూడా ఎప్పుడు జరిగే పాత చేసిన కార్యక్రమాలను కూడా మీ సలహాలు కాదు, మీ మేరకు ఏ కేసులు వచ్చినా కూడా అవన్నీ కూడా తీసేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పి కూడా ఎప్పుడు చూసినా ఆర్యవైశ్య సంఘాల్లో సభల్లోకి వచ్చినప్పుడు ఆనందదాయకమైన ఎప్పుడు పెద్ద రోషి గారు కూడా కనిపిస్తూనే వస్తారు. ఉన్నప్పుడు కూడా ఈ జరిగిన ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఉన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు అధికారంలో తీసుకురావాలని మీరు చేసిన కృషి అనేది ఎప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అనేది తెలుగుదేశం అందుకే అదే గుర్తింపుగా వెంకటేష్ గారి అబ్బాయి భారతి గారికి కూడా ఒక మంత్రి అనేది కూడా మంత్రివర్గంలో కూడా వారిని సభ్యులు చేశారంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారిని మనం ఎప్పుడు కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ప్రకాశం జిల్లా మా సోదరులందరూ ఎక్కువ కార్యక్రమాలు చేయాలి. ఒకటే లక్ష్యం నాకు తెలుసు, మీకు పేద ఆర్యవైశ్యులందరినీ కూడా కొంచెం ఉన్నతమైన శ్రేణికి తీసుకురావాలి. మన ప్రియతమ నాయకుడు కీర్తిశేషులు రోషయ్య గారు ఇది మొట్టమొదటి జిల్లాగా ఉన్నప్పుడు వారు ఈ ప్రాంతానికి చెందినవారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ప్రాంతం నుంచి ఈ జిల్లా నుంచి ఉన్నప్పుడు గవర్నర్ గారు అయ్యారు. అన్ని పదవులు స్వీకరించారు. అన్ని కార్యక్రమాలు రాష్ట్రంలో ఆర్యవైశ్యుల కార్యక్రమాలు అంతా ఉన్నారు. కొంతమంది నాయకులు ఉన్నారు మనకు. మీరు మహాత్మా గాంధీ గారిని వినొచ్చు, పొట్టి శ్రీరామపేరు గారు వినొచ్చు. వాళ్ళందరూ దేశ సేవ చేశారు. రోషయ్య గారు ప్రత్యేకత ఏమంటే దేశ సేవ చేశారు. మన ఆర్యవైశ్యుల్లో వెనకబడిన వాళ్ళకు కూడా సేవ చేసే కార్యక్రమంలో ముందుకు పోయారు. అలాగే ఆర్యవైశ్యుల హక్కులు కాపాడే దాంట్లో కూడా ముందుకు వెళ్ళారు. అదే రోషయ్య గారి ప్రత్యేకత మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐగా పాండురంగారావు బాధ్యతలు స్వీకరించారు. కొండెపి సిఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన బదిలీలో భాగంగా ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన మాట్లాడుతూ ఒంగోలులో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తామని తెలిపారు. ప్రధానంగా యువత ద్విచక్ర వాహనాలు నడుపుతూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో పట్టణంలో ట్రాఫిక్ను నియంత్రిస్తామని తెలిపారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐగా తనకు అవకాశం కల్పించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు నేను రీసెంట్గా కొండేపి నుంచి రిలీవ్ అయ్యాను. నిన్న కొండేపి సర్కిల్ నుంచి ఈరోజు ఒంగోలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పై అధికారులందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మా గౌరవనీయులైనటువంటి ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఈ ట్రాఫిక్ మీద చాలా గట్టిగా చర్యలు తీసుకోవాలి, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయాలి, ప్రజలకు మంచి సేవలు అందించాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. దానికోసం మేము మా సిబ్బంది
అందరూ కూడా ఈ టౌన్ యొక్క ప్రజానిక అందరి యొక్క సహాయ సహకారాలతో ఎట్టి పరిస్థితుల్లో మంచి మార్పు తీసుకొస్తాం, ఎలాంటి ఆటంకం లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి సేవలు అందిస్తామని చెప్పేసి దీనికోసం అహర్నిశలు పనిచేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఏదైతే ఒక వెహికల్ డ్రైవరు నిద్రపోకుండా డ్రైవింగ్ చేస్తే ఏ విధంగా గమ్యాన్ని చేరతామో మేము కూడా అహర్నిశలు నిద్రాహారాలు మానేసైనా సరే ఈ ప్రజల యొక్క ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేస్తూ అందరికీ మంచి సేవలు అందిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా చేస్తాం సార్ తప్పనిసరిగా. ఎందుకంటే ముఖ్యంగా అందరూ కూడా టౌన్ చాలా పెరిగిపోయింది, దగ్గర 2,50,000 నుంచి 3 లక్షల మంది ప్రజానికం ఉన్నారు. ప్రతిరోజు కూడా కొత్త వెహికల్స్ కొనేవాళ్ళు ఎక్కువ అయిపోయారు, వెహికల్ సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది, ప్రయాణం చేసేవాళ్ళు కూడా బాగా పెరిగిపోయారు. ఈ ఆటోలో ఏమైందంటే చాలా ఆటోల సంఖ్య కూడా బాగా పెరిగిపోయి వాళ్ళ మీద కొంచెం కంట్రోల్ తప్పింది. అంటే వాళ్ళకి యూనిఫామ్ లేకపోవడం, వాళ్ళకి సరైన ట్రాఫిక్ రూల్స్ తెలియకపోవడం, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఆపేయడం, ప్యాసింజర్ చెయ్యి రోడ్డు మీద వెనక ముందు ఎవరినో చూసుకోకుండా ఆపేయడం, వాళ్ళ సీరియల్ నెంబర్ లేకపోవడం, రకరకాల ఊళ్ళ నుంచి రావడం, పల్లెల నుంచి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా త్వరలో 1 జాగ్రత్తగా చేస్తూ వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ మీద అవేర్నెస్ కల్పించడం, వాళ్ళందరికీ సీరియల్ నెంబర్స్ ఇవ్వడం, వాళ్ళందరూ కూడా కరెక్ట్ యూనిఫామ్ ఎవ్రీథింగ్ ఎక్కువ ప్యాసింజర్ లేకుండా ప్రయాణం చేసే విధంగా చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాం సార్. తప్పనిసరిగా సార్ ఈరోజు పేరెంట్స్ తన పిల్లల మీద ప్రేమతో అది 100cc నుంచి 400cc 600ccకి వెళ్ళిపోయి స్టేజ్కి వచ్చేసి బైకులు కొంటా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఉడుకు రక్తంతో ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళకి ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయితే వాళ్ళకి భవిష్యత్తు ఎలా ఉంటుంది, లైఫ్ అంతా ఎంత ఇబ్బంది పడాలో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తాం, వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా అవేర్నెస్ కల్పిస్తాం. ఈ సైలెన్సర్ మార్చడం కూడా నిరోధిస్తాం. ఏదైతే కంపెనీ వాడిస్తాడో అదే సైలెన్సర్ బయట చేసే విధంగా ప్లాన్ చేస్తాం. అన్నీ కూడా 1 by 1 అందరి సహకారాలు, మీ యొక్క మీడియా సహకారంతో, ఈ ప్రజల యొక్క సహకారంతో, అదేవిధంగా టౌన్లో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు అవనివ్వండి, ఈ R&B వాళ్ళు అవనివ్వండి, దాని తర్వాత ఆర్టీఓ డిపార్ట్మెంట్ కానీ మా డిపార్ట్మెంట్ అందరి సహాయ సహకారాలతో 100% దీనిలో మార్పులు తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తాం. రుచికి శుచికి పెట్టింది పేరు దక్షిణ ఆస్వాద్ రెస్టారెంట్ అని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావులు అన్నారు. నగరంలోని మంగమూరు రోడ్ జంక్షన్లో దక్షిణ ఆస్వాద్ రెస్టారెంట్ను వీరు ప్రారంభించారు. శ్రీకాకుళి రాజేష్ ఇతర ప్రాంతాలలో రెస్టారెంట్లు నిర్వహిస్తూ ఒంగోలుపై మమకారంతో నూతనంగా ఈ రెస్టారెంట్ను ఏర్పాటు చేశారని ప్రజలు ఆదరించాలని అన్నారు. ఒంగోలు ప్రజలు అనేక రుచులను కోరుకుంటున్నారని, అందులో దక్షిణ ఆస్వాద్ రెస్టారెంట్ బైపాస్లో వెళ్లే వాహనదారులకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, టీడీపీ నాయకులు సింగరాజ రాంబాబు, బండారు మదన్, తాతా ప్రసాద్, రాచగొర్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ ఆస్వాద్ ఒక మంచి రెస్టారెంట్ని ఈరోజు రాజేష్ గారు వీళ్ళంతా కూడా కలిసి ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ మన ఎంపీ గారు అందరూ కూడా రావడం కూడా జరిగింది. ఇక్కడ మెయిన్ ఇక్కడ కుక్స్ కూడా ఐపీఎల్కి చేసే వాళ్ళని, ఒక ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని తీసుకొచ్చి కూడా పెట్టారు. మన ఒంగోలులో నేను కూడా వాళ్ళని కోరుకునేది ఒకటే, క్వాలిటీ. ఈరోజు క్వాలిటీ ఎక్కడ ఉందో ప్రజలు అక్కడికి వస్తారు. క్వాలిటీ ఏదైతే మనం చేయగలుగుతామో తప్పకుండా కూడా ప్రజలు కూడా ఒకసారి వచ్చిపోయిన వాళ్ళు మళ్ళా కూడా వచ్చి తినే పరిస్థితులు వస్తాయి. కాబట్టి క్వాలిటీ బాగా మెయింటైన్ చేయండి, తప్పకుండా కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాడో అది ఆ భగవంతుడు ఆశిస్తుండాలి. దాంతోపాటు ఒంగోలులో ప్రజలు కూడా ఎన్ని రెస్టారెంట్లు ఉన్నా కూడా మనకి క్వాలిటీ ఎక్కడ ఉంటుందో అక్కడికే వెళ్తాం. ఏదైతే టేస్ట్గా ఉండి బాగా చేస్తారు అనే దగ్గరికే ప్రజలు కూడా వెళ్తారు. కాబట్టి అలాంటిది బాగా చేసుకుంటే తప్పకుండా కూడా ఇలాంటి ఇంకొక బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేసుకునే పరిస్థితులు వస్తాయని కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా పిలిచినందుకు, ఈరోజు ఒక మంచి రోజు, మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ రెస్టారెంట్ని పెట్టారు. అది బాగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటాము. రాజేష్కి మా బెస్ట్ విషెస్ కూడా తెలియజేస్తాం. దక్షిణ ఆస్వాద్ అంటే దక్షిణమైన రుచులను ఆస్వాదించే దాని కొరకు ఇక్కడికి రాండి అనే పిలుపుతో దక్షిణ ఆస్వాద్ అనే రెస్టారెంట్ని ఓనర్ గారు శ్రీకాకుళి రాజేష్ గారు, మన ఒంగోలు ప్రాంతం వాసి, ఇమిగ్రేషన్ ఆఫీసర్గా లండన్లో పనిచేస్తూ వారి తండ్రి మరణించిన తర్వాత వారి తల్లి గారు ఒంటరిగా ఉంటారనే ఉద్దేశంతో
భారతదేశానికి తిరిగి వచ్చి అందులో ఒంగోలులోనే ప్రత్యేకంగా ఉండాలని ఆయన ఈ రెస్టారెంట్ స్థాపించినందుకు ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున నేను వారికి రాజేష్ గారిని అభినందిస్తూ, రుచి శుచి అనేది ఎప్పుడు కూడా ముఖ్యంగా చూస్తాం మనం. అటువంటి రుచుల కొరకు మంచి మంచి చెఫ్స్ని, కుక్స్ని తీసుకురావటం అనేది, అంటే మ్యారియట్లో కూడా పనిచేసిన వాళ్ళు 5 స్టార్ హోటల్లో ఉన్న వారందరికీ కూడా ఒంగోలు తీసుకురావటం వారు ప్రత్యేకమైన ఇది ఇంట్రెస్ట్ చూపెట్టడం అనే దానికి ప్రత్యేకంగా మనం అందరం కూడా రాజేష్ని అభినందించవలసిందిగా కోరుకుంటూ, ఈ రెస్టారెంట్ కూడా బాగా జరుగుతుందని నేను పూర్తిగా నమ్ముకుంటూ, ఈరోజు మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మేము కూడా ఈ ప్రారంభోత్సవానికి ఇక్కడికి వచ్చినందుకు ఆనందంగా భావిస్తూ ఐ విష్ నో శ్రీకాకుళం రాజేష్. బచ్చలబాలయ్య సంజీవమ్మ ధార్మిక భవన్లో రక్షాబంధన్ మహోత్సవాన్ని ముందస్తుగా నిర్వహించారు. నష అంటే తన్మయత్వం, నారాయణ ప్రకాష్ చాలా గొప్పది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజయోగిని ఏపీ జోనల్ చీఫ్ కె శకుంతల, సేవా కేంద్రం నిర్వాహకులు బికే మాధవి, బికే రేవతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవనదాతలు ముని కృష్ణయ్య, హరిప్రియ, డిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ వరప్రసాద్ తదితరులు రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ భారతదేశం అగ్రదేశం, సంస్కృతి సభ్యతలకు పుట్టినిల్లు. ఈ భారతదేశంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమానికి ఒక విశేషత ఉంది, ఒక మహత్తర కార్యం దాగి ఉంది. ఆ మహత్తర కార్యం ఏంటంటే, ఏ భారత్ విశ్వ గురువున్న, ఈ భారతదేశం విశ్వానికి అంతటికి గురువులాగా కావాలి. గురువు ఏ ప్రకారం అయితే కాంతినిస్తారు, కాంతి వైపు నడిపిస్తారు, అటువంటి పరబ్రహ్మ పరమేశ్వరుడు యొక్క ఆదేశంతో ఈ బ్రహ్మకుమారి ఆశ్రమం లోపల ఈ రోజున ముందే ఇన్ అడ్వాన్స్ ఈ రోజున ఈ ఒంగోలు శాఖ లోపల ఈ సంతపేట, మన యొక్క పోర్టు సెంటర్, ఈ 2 సెంటర్ల యొక్క పిల్లలు కూడా కలిసి ఈ రోజున ప్రత్యేకించి ఈ పవిత్రమైన శుభ మహోత్సవం విశ్వ సోదరీ సోదరులందరికీ శుభాకాంక్షలు ఇస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షణగా ఉండండి. మీ మనసు, మీ కర్మేంద్రియాలు మీ రక్షణలో ఉంచుకోండి. ఆ పరమేశ్వరుడు యొక్క ఆకాంక్షను నెరవేర్చండి. భారతదేశం యొక్క సంస్కృతి సభ్యతని పునఃస్థాపన కోసం, ఒక ధర్మ దీక్ష కోసం, ఒక పవిత్ర దీక్ష కోసం కంకణం కట్టుకోండి. ప్రతి ఒక్కరి లోపల ఇటువంటి చైతన్యం ఇవ్వండి. ప్రతి ఒక్క ఆత్మ లోపల కూడా ఈ శక్తిని ప్రదానం చేయండి. ఈ శుభభావాలు సూక్ష్మమైన అంతరంగం నుంచి వచ్చేటటువంటి ఈ భావాలు విశ్వమంతటా వ్యాపింపచేయాలని, ప్రతి ఒక్కరిని సోదరీ సోదరులుగా భావించాలని, ప్రతి ఒక్క ఆత్మ సోదరీ సోదరులు కూడా రక్షణగా ఉండాలని, తన యొక్క శాంతిని, సంతోషాన్ని, ప్రేమని విశ్వవ్యాప్తంగా అందరికీ వ్యాపింపచేయాలని శుభభావంతో ఈరోజు ఈ పవిత్రమైన రక్షాబంధన మహోత్సవం జరపబడుతుంది. బులెటిన్లో చిన్న విరామం. మిషన్ అంబేద్కర్ ఆధ్వర్యంలో నాగులపులపాడు బస్టాండ్ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గౌతమ బుద్ధ విగ్రహాలను అంబేద్కర్ మనవడు యశ్వంత్ అంబేద్కర్, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, విశ్రాంత కలెక్టర్ విజయ్ కుమార్ ఆవిష్కరించారు.
ప్రపంచ దేశాలలో భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలితమేనని విజయ్ కుమార్ అన్నారు. కార్యక్రమానికి మిషన్ అంబేద్కర్ గౌరవ అధ్యక్షులు విజేంద్ర బాహుజన్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో విశ్రాంత ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, మిషన్ అంబేద్కర్ అధ్యక్షులు గుంపుల సుబ్బారావు పంతులు, దోనెంపూడి రవీంద్రబాబు, పీకా రమేష్, గుంపుల భూపతిరావు, పీకా బాబురావు, గొల్ల సుబ్బారావు, చిట్టిమాల సంగీతరావు, ఆడే రామసుబ్బారావు, దోనేపూడి విద్యాసాగర్, దోనేపూడి సుబ్బారావు, కొట్టే ప్రతాప్ కుమార్, యనమదల గిరిబాబు, మురళి, వెంకటేశ్వర్లు, కళ్యాణ్, వాసు, కోటి రవికుమార్, ఆడే శ్రీనివాసరావు, మాచవరపు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. This is the 15 kilometers away from this Ongole district. And evening I have inaugurated another Baba Sahib statue here only. So one day, 2 inauguration is there. It's come to know that you are the lovers of Dr. Baba Sahib Ambedkar. Dr. Baba Sahib Ambedkar. చాలా మంది ఏమనుకుంటారంటే అంబేద్కర్ గారు అంటే ఓన్లీ మాత్రమే చేశాడు అని అనుకుంటారు. ఇట్లందరూ పెట్టుకున్నారు. మీరు వ్యాపారాలు చేసుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్, మీరు వ్యాపారాలు చేసుకుంటానికి మీకు హక్కు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్. మీరు వేసే ఓటు హక్కు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్. మీకు చదువుకునే హక్కు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్. మీరు వ్యాపారం చేసిన హక్కు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్. మీకు ఉద్యోగం చేసిన హక్కు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజున ఊర్లో కరెంట్ వచ్చిందంటే ఆ కరెంట్ సిస్టాన్ని పెట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్. మీ ఊరికి మంచినీళ్ళు వస్తున్నాయంటే మంచినీళ్ళు ఏ విధంగా రావాలో చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 28.5 feet స్టాచ్యూని ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ చెప్పినట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రిన్సిపల్స్ని మనం పాటించాలి. నేను ఈ సందర్భంగా ఒకటి అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. ఏ నాయకుడైనా కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన పాపులారిటీ తగ్గుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏకైక నాయకుడు ఈ ప్రపంచంలో. ప్రతిరోజుకి ఆయన పాపులారిటీ పెరుగుతుంది. ఎందుకంటే ఆయన చెప్పిన విషయాలు అన్నీ ప్రతి ఒక్కరు కష్టాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఆలోచించుకొని వాళ్ళ పడే కష్టాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడలోని విగ్రహం తర్వాత అత్యంత పెద్ద విగ్రహంగా ఈ అంజిపాడు విగ్రహం ఉంటుంది, 28.5 అడుగులతో. మరి ఇలాంటి విగ్రహం సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు విజయ్ కుమార్ గారికి తెలియజేస్తూ ఉన్నాను దీనికి సహకరించినందుకు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతం అంబేద్కరిజంని ప్రతి ఊరు వాడ తీసుకుని వెళ్ళాలి. దీంట్లో మిషన్ అంబేద్కర్ కమిటీ ఏర్పడి అందరూ రాత్రి పగలు నిరంతరం కష్టపడి పనిచేసి తమ ఆర్థిక వనరులని సమయాన్ని మొత్తం ఇచ్చి ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా విగ్రహం నిర్మాణానికి కారణమయ్యారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు. మేము పిలవగానే వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడు భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారు, జిఎస్ఆర్ విజయ్ కుమార్ గారు, స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు, ముఖ్యంగా బిఎన్ విజయ్ కుమార్ గారి విగ్రహ నిర్మాణంలో తన ఆర్థిక సహకారం ఇంకా మోరల్ సపోర్ట్ కూడా మా వెనుక ఉండి ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతంగా ఈ బొమ్మ నిర్మాణం చేయడంలో మాకు ఉపయోగపడ్డాడు. వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు.
జనశక్తి భవన నిర్మాణ కార్మికుల సంఘం ఒంగోలు నియోజకవర్గ స్థాయి మహాసభ సెప్టెంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు జరుగుతుందని జిల్లా అధ్యక్షుడు మణిబాబు తెలిపారు. నిర్మాణ సమయంలో ప్రమాదం సంభవించిన సమయంలో మరణించిన కార్మికులకు 10 లక్షల రూపాయలు బీమా ఇవ్వాలని, మహిళా కార్మికుల ప్రసూతికి అలవెన్స్ 20,000 నుండి 50,000కు పెంచాలని, సహజ మరణానికి 2 లక్షలు, అస్వస్థతకు గురైన కార్మికులకు 50,000, ప్రతి కార్మికునికి ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు మండల కన్వీనర్ యనమల మాధవరావు, టంగుటూరు మండల కన్వీనర్ తన్నీరు శివప్రసాద్, కొమ్మ సుధీర్, జొన్నలగడ్డ కోటయ్య, బండారు వెంకట్రావు, కోటేశ్వరరావు, గుంజి సుబ్రహ్మణ్యం, తమ్మిశెట్టి సతీష్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 15వ తేదీ ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో సెప్టెంబర్ 15వ తేదీ ఒంగోలు నియోజకవర్గ స్థాయి భవన నిర్మాణ కార్మికుల ప్రతినిధులు మహాసభ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భవన నిర్మాణ సమయంలో కార్మికులు ఎన్నో కష్ట నష్టాలకు గురవుతున్నారు. ప్రమాద సమయంలో మరణం సంభవించినప్పుడు క్షతగాత్రుల కుటుంబాలు అన్నమో రామచంద్ర అంటూ ఎన్నో కుటుంబాలు నడి రోడ్డున పడుతున్నాయి. మేము గత 24 సంవత్సరాల నుంచి భవన నిర్మాణ కార్మికుల పక్షాన నిలబడి మా జనశక్తి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం నిరంతరం మా కార్మికులకి కృషి చేస్తూనే ఉంది. 2014 నుంచి 19 వరకు 5 లక్షలు ఆనాడు టీడీపీ గవర్నమెంట్ వారు ఇచ్చి ఉన్నారు. దీనిని 10 లక్షలకి పెంపుదల చేయాలని చెప్పని మేము మా కోరికలు విన్నవించుకుంటున్నాము. అలానే మహిళా కార్మికులకు 2 కాన్పుల వరకు, ఒక కాన్పుకి 20,000, మరొక కాన్పుకి 20,000 కలిసి 40,000 రూపాయలు కాన్పులకు ఇస్తున్నారు మహిళా కార్మికులకి. ఆ యొక్క బెనిఫిట్ పథకాన్ని పెంపుదల చేయాలని 50,000 ప్లస్ 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని మేము వేడుకొంటున్నాము. అలానే అస్వస్థతకు గురైన కార్మికులకి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అలానే అర్హులైన నిరుపేదలైన భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పని మేము కోరుతున్నాం. గతంలో కార్మికులు మరి పని చేసుకుంటూ పరంజాల మీద నుంచి కింద పడ్డా, ఏదైనా ప్రమాదాలకు గురైన ప్రభుత్వం నుంచి సహాయం అందేది, డబ్బులు వస్తూ ఉండేవి. కానీ ఆ పథకాలన్నీ ఇప్పుడు రద్దయినాయి. మరలా ఆ పథకాలన్నీ పునఃప్రారంభించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున. పోతే కూలి పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ యజమానులు పని చేయించుకొని కూలీలు ఎగవేస్తూ ఉన్నారు. మరి ఆ డబ్బులు రికవరీ కావట్లేదు. వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలని పోతే పోలీసులు కేసు తీసుకోవట్లేదు. కూలీలు దగాకి దోపిడీకి గురవుతూ ఉన్నారు. మరి వీటన్నిటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకొని కార్మికులకి రక్షణ అండ కల్పించాల్సిన బాధ్యత ఉందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చే నెలలో ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్కి, భవన నిర్మాణ కార్మిక సంఘం మీటింగ్కి కార్మికులందరూ హాజరయ్యి గొడుగుపాలెంలోని ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్ విద్యార్థినులకు వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్త్రీ వ్యాధుల నిపుణులు డాక్టర్ చాపల శాంతకుమారి అవగాహన కల్పించారు. బాలికలు యుక్త వయసులో వచ్చే మార్పులు, వ్యక్తిగత పరిశుభ్రత, మహిళలో వివిధ వయసుల్లో వచ్చే వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. మహిళలకు వ్యాయామం, పౌష్టికాహారం ప్రాధాన్యతను వివరించారు. హాస్టల్లో చదువుకుంటున్న బాలికలు అందరికీ నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ ధనలక్ష్మి, బైరెడ్డి ప్రవీణ్ కుమార్, నాగండ్ల చిరంజీవి, సున్నపు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 117ను రద్దు చేసిన తర్వాతనే ఉపాధ్యాయుల పని సర్దుబాటు చేయాలని రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పర్రె వెంకట్రావు డిమాండ్ చేశారు. బహుజన టీచర్స్ అసోసియేషన్
ఒంగోలు డివిజన్ సమావేశం అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి 6 సబ్జెక్టులకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించడం జరిగిందని, ఇప్పుడు మరలా పోస్టులు రద్దు చేయడం సరైన విధానం కాదని అన్నారు. సమావేశంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు కర్రా దేవసహాయం, మిరియాల వెలుగొండయ్య, పల్లె కృష్ణమూర్తి, కొప్పుల కిషోర్, కొండమురి కొండలరాయుడు, పి తిరుపతి స్వామి, చెక్కా కోటేశ్వరరావు, అత్తలూరి నాగమల్లేశ్వరరావు, షేక్ ఫయాద్, పి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో వర్క్ అడ్జస్ట్మెంట్ అనే కార్యక్రమం చేయబోతా ఉంది. దీన్ని ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా వాళ్ళతో పాటు బహుజన టీచర్స్ అసోసియేషన్గా మేము 117 జీవోను రద్దు చేసి ప్రాథమిక పాఠశాలను నిర్వీర్యం చేసి గతంలో గందరగోళం నెలకొన్న దాన్ని కాపాడమని, విద్యా వ్యవస్థను రక్షించాలని చెప్పి మేము కోరినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము వెంటనే వచ్చినప్పుడే 117 జీవోను రద్దు చేస్తామని చెప్పారు. ఈరోజు అదే జీవోతోటి వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతోటి ఉపాధ్యాయుల్ని గందరగోళం చేసే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి మొదటగా 117 జీవోను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు యూపీ స్కూల్లో 98 రోజులు ఉన్న వాళ్ళందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్స్ ఇవ్వడం జరిగింది గతంలో. ఇప్పుడు మళ్ళీ 1-2 రోజులు తగ్గిందని చెప్పి మళ్ళీ యూపీ స్కూల్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ తీసేయాలనే ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా సంఖ్యతో సంబంధం లేకుండా యూపీ స్కూల్లో ఉన్న అందరూ ఉపాధ్యాయుల్ని స్కూల్ అసిస్టెంట్ కొనసాగించాలి. ఒక 4 తగ్గినంత మాత్రాన తీసేయడం అనేది సరైన విధానం కాదు. అదేవిధంగా ఒక స్కూల్లో సర్ప్లస్ టీచర్ని ఐడెంటిఫై చేసేటప్పుడు ఒకవేళ సీనియర్ కనుక విల్లింగ్ ఉంటే సీనియర్ వెళ్ళేదానికి కూడా అవకాశం కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. నెక్స్ట్ 2 సంవత్సరాల లోపు రిటైర్డ్ అయ్యే వాళ్ళని తీసుకెళ్లి సుదూర ప్రాంతాల్లో వేయకుండా అసలు 2 సంవత్సరాల లోపు రిటైర్డ్ అయ్యే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వాలి ఈ వర్క్ అడ్జస్ట్మెంట్లు అని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు గతంలో. మరి ఈరోజు ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇవ్వమని చెప్పి గత కొంతకాలంగా మేము కోరుతా ఉన్నాము. ఊరక తాత్కాలికమైనటువంటి ఆన్లైన్ ట్రైనింగ్ కాకుండా ఆఫ్లైన్లో వాళ్ళకి ఇఫ్లు కానీ సిఫెల్ ఇఫ్లు హైదరాబాద్ కానీ లేకపోతే ఆర్ఐ బెంగళూరు కానీ ప్రతిష్టాత్మకమైన సంస్థలతోటి మాత్రమే ఉపాధ్యాయులకు కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ మీద ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి బీటీఏగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. సీనియర్ హార్మోనిస్ట్ కడవ సుబ్బారావు మృతి పట్ల పలువురు పద్య కళాకారులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమానికి పద్య గాయకులు బిట్నసల శాంతారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హార్మోనిస్టుగా వందలాది మంది శిష్యులను తయారు చేసిన ఘనత కడవ సుబ్బారావుకు దక్కుతుందని అన్నారు. సాంఘిక పద్య నాటకాలకు కడవ సుబ్బారావు అందించిన సంగీతం మర్చిపోలేనిదని పేర్కొన్నారు. త్వరలో సంస్మరణ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగలగుర్తి ప్రసాద్, వెంకటేశ్వర్లు, నాగార్జున, కళాకారులు సైదులు, జయరావు, ఆంజనేయులు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. కడవ సుబ్బారావు గారు ఒకరికొకరంగా సూచనగా వారికి నివాళులర్పించే మంచి కార్యక్రమాన్ని, మంచి నాటక రంగాన్ని అందరం సమిష్టిగా కృషి చేసి నాటక రంగం వైపు బ్రతుకుతున్న కళాకారులు అందరం నాటకాన్ని బ్రతికించాల్సిందిగా మరొకసారి కడవ సుబ్బారావు అన్నకు జోహార్లు తెలియపరుస్తారు. కడవ సుబ్బారావు గారు ఈయన అవలీలంగా వాయించి పెద్దలను కూడా తనకంటే సీనియర్స్ను కూడా మెప్పించిన గనుడు. కార్యక్రమంతో ఆగిపోకుండా ఘనంగా ప్రకాశం జిల్లాకే ఖ్యాతి ఇచ్చినటువంటి మహనీయులలో ఒక పేరుగాంచినటువంటి కడవ గారి సమసభ మీ అందరి సహకారంతో తొందరలో మన సీనియర్ క్లబ్లో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా ఆయనకి నివాళులు అర్పించాలని మీ అందరూ కోరి ఉన్నారు. తప్పకుండా మీ అందరి సహకారంతో ఆ కార్యక్రమం మనం చేపడదాం. అదేవిధంగా ఆ కుటుంబానికి కూడా మనం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే 100 మంది కళాకారులు ఉంటే 1-2 మాత్రమే గురువులు ఉంటారు. అలాంటి గురువులను బాధ్యతగా మనం ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి కళాకారులుగా మనం ప్రతి ఒక్కరూ మనం చేతునిచ్చి ఆ కుటుంబాన్ని మనం ఆర్థికంగా మనం అందరం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. కడవ సుబ్బారావు గారు చిన్న వయసులోనే చాలా గొప్పని హార్మోనిస్టు, గొప్ప సంగీతపరుడు, చెప్పగలిగినటువంటి సమర్థ కలిగినటువంటి వాడు. కమ్మని గాత్రం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి
మనకు ఉన్నటువంటి 12 జిల్లాల్లో కూడా ఆయన అందరికీ శ్రమ చేసి చెప్పి నాటకాలు చెప్పి హార్మోనియం నేర్పి గొప్ప ఆర్టిస్ట్ అనిపించుకున్నటువంటి వాడు కడవ సుబ్బారావు గారు. వారిని ఎప్పుడైనా అన్ని వేళలా మరిచిపోకుండా మనమందరం మన మనసులో ఉంచుకొని ఉంటామని కడవ సుబ్బారావు. శ్రీ సత్యానుసులో నేటి మాట: చేయి పట్టుకొని నడిపించిన వాళ్ళను, చేయి పట్టుకొని నడిచే వాళ్ళను మర్చిపోకూడదు. ఎప్పటికీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.